నాగలికి నడివంక ఉన్నది కొడలి విడివంక ఉన్నది కానీ నా కొడుకు ఏ వంక లేకుండా కానీ లేక పుట్టిన లోకాల కర్త నా గర్భసాన ఒకగాని ఒక కొడుకు ఆ కొడుకు అనుకుంటున్నా అని అరే కళ్ళల్లా కలవరేకులు కలిగి ఉండాలే అయ్యో కళ్ళల్లా కలవరేకులు ఈపులో నా ఇంజామరలు ఇమిడి ఉండాలే ఈపులో నా ఇంజామరలు నా గర్భశాల చక్కరైన కొడుకు పుట్టింది నాకేది మహారాజాని ఆ తల్లి సత్యవతి సంబరపడుతుంది అవ సంబరపడంగా ఆనాటి కొడుకు పుట్టి 3 రోజుల కాలం కట్టున్నదమ్మా 3వ నాడు ఊరికి మైల వాపుకున్నది 3 2 5వ నాడు కంటడీలు వదులుతానిగా తల్లి సత్యవతి కొడుకు చూడవతే ఆ కొడుకు చుక్కల చందమామ లెక్క ఆ కొడుకు కనబడుతున్నాడమ్మా అరికాలిన తామర పద్మం అరికాలిన తామర పద్మం అవి ఉండాలే అరికాలిన తామర పద్మం ముందురాపురి కొడుకు పుట్టి సత్యవతి గర్భధాన కొడుకు పుట్టి ఆనాడికి 10 రోజుల కాలం గడుతుంది 10వ నాడు దాసి బిడ్డలు ధర్మకాంతలు చూసిండ్రు కొళ్ళు గుడ్డలు తోడిలు పులి వాయిల కొమ్మ తీసుకొచ్చి తల్లి మైల పిల్లగాని మైల మారుతున్నారు అందుకొరకే అన్నారు తల్లులాల కరకర కరకర పొట్టు ఒడవంగా ఎవరైతే ఉడతారో వాళ్ళ ముఖం నిండు చేసి మీద ఉంటుందట నిండు కళ మీద కనబడుతుందట ఒకవేళ చీకట్లో ఉట్టిన మొక్కలంతా మబ్బు పాడైతే ఆట ఇంత కథగాడి ఖర్చుడితో 11ంటికే వాళ్ళ కూర్పట్లు అంతే ఆట ఇంటికి పోతాడ చీకట్లో ఉట్టినోళ్ళు 11 కాదు దేవుడు అంటే మరి 11 11 21 దగ్గరికి వస్తాను సత్యవతి అనుకున్నదే పేరు లేని నా కొడుకు నేట్లో విడవాలి పేరు లేదు నా కొడుకు ముఖం నేట్లో కూడాలి రారా రారా అంటే నా కొడుకు రారైపోతుంది కావచ్చు పూరా పూర అంటే నా కొడుకు పూరడైపోతుంది కావచ్చు చిన్నప్పుడు మనం ముద్దుకు చిట్టి చిట్టి అని పిలిచేది ఉంటే పెద్దవేరికి పెళ్ళైనా కూడా చిట్టి 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 అక్క అంటారు మరి చిన్నప్పుడు మనం ముద్దుకు బుజ్జి బుజ్జి అని పిలిచేది ఉంటే రేపటికల్లా పెద్దవేరికి ముసలైనా గాని బుజ్జక్కో బుజ్జక్కో ఓ బుజ్జక్క ఇటు రావా అంటారు అందుకొరకే భట్టు బ్రాహ్మణం పిలిపించి పేరు పెట్టుకోవాలనుకున్నది సత్యవర్ణ భట్టు బ్రాహ్మణ మధురావి రాజుగారి భవనాలు వేడిగా మల్లరాగడ సత్యవర్ణ మహారాజు పూజలు చేసిన వరగ మీద వేసిన వచ్చిన మట్టు బ్రహ్మల పూజలు ఏనాడు కూర్చున్నారు సత్యవర్ణ మహారాజా నీ కొడుకు పేరు వెళ్దామన్నారే మాయమ్మ మట్టు బ్రహ్మల పేరు ఏమంట పేరు పెడతామంట అయ్యో కొడుకు పేరు వెళ్దామన్నారు ఏమంటా పేరులల్లా వెద్దవచ్చేనా అయ్యయ్య పోతాను సత్యవతి దేవి నీ కొడుకు మాత్రం రాజ్యాంగంలో దేశంగంలో లేదు
తల్లిదండ్రుల కన్నా ఉండలేదమ్మా. అయ్యా ఏమంటారా నీ యొక్క కొడుకు పేరుగా రామరావు రామ రామ. అయ్యా పరిమూచన రాజు అన్నరే రాము రామ. పరిమూచన రాజు పేరు పెట్టినప్పుడు రాజ్యంలో దత్తవరణ మహారాజు అట్ల పట్టు బ్రాహ్మణులకైనా అయ్యో అల్లా పేరు పెట్టిన పట్టు బ్రాహ్మణులకు అవదానం గోవుదానం గుడియములు మన పనిచేస్తుండు. అవదానం పట్టుకొని పట్టు బ్రాహ్మణ పిల్లగా వెళ్ళిపోయినప్పుడు సత్యవర్ణ మహారాజునైనా మా సత్యవతి దానకంకణం కట్టుకొని కత్తిరికడ దానం ఎత్తనదనం ఎత్తుందనమ్మా. పేరు పెట్టుకున్నాడు బామా నీ చేతులు దానకంకణం కడతానమ్మా. మరి కత్తిరికాడ అడిగింది లేదనుకుంటా నేను దానం చేస్తా, ఇంటికాడ అడిగింది లేదనుకుంటా నువ్వు దానం చేయాలి బామా అని రాజు భార్య చేసి దానకంకణం కడతంటే రామ 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 ఎవరు మన ఇంటికి వెళ్ళి వచ్చి ఏం జరిగినా దానం చేయాలి, బంగారం దానం చేయాలి, రాజ్యం దేశానికి దానం చేయాలమ్మా. అయ్యా రారాజు సత్యవరణరా భార్య ఎదురైనా భార్య చేతికి దాన కంకణం కట్టిండు, పుట్టిన కొడుకు చేతికి దాన కంకణం కడుతున్నాడమ్మా. బామా అడిగింది కాదనుకుంటా లేదనుకుంటా ఇది సాగదోరాలే కాని బామ లేదన్న మాట నోటికి రావద్దన్నాడే. నువ్వు దానమన్న ముచ్చటే కాని కర్మమన్న ముచ్చట వల్ల కద్దు బామ. అరదేశే కాని పరదేశే కాని జోగి సన్యాసి అచ్చగాళ్ళు పుచ్చగాళ్ళు ఎవరు వచ్చినా కూడా అడిగింది కాదనుకుంటా లేదనుకుంటా ఇచ్చి పంపాలే గాని మారు మాట లేదని చెప్పద్దన్నప్పుడే ఇక ఆ కన్న తల్లికైనా ఓ దేవుడా తెలుగు వెళ్ళువానే గుండె వడిగి 4 భాగాలైపోతాయి. సత్యవర్ణ మహారాజా దాన కంకణం అంటున్నావు, దానం దానం అంటున్నావు కానీ దాన కంకణం కట్టుకున్నారు ఏమి కూడా పడ్డరు నాదా. వాళ్ళు ఏమి పేరు కచ్చిండ్రయ్యా, ఆలు మొగలు వాసి అడుగుల కేగలేదా, కడుపుల పుట్టిన కన్న పిల్లల వాసి మరి ఏనాడు గనకనేమి కానలేగలేదానయ్యా. నా నాగరావే నాదా సత్యవర్ణ రాజా భక్త కంచిన గ్రవేల రాజు సిరిగొండ మహారాజు మరి ఏనాడు గనక
శంకరుడు వెళ్ళి వచ్చి దానమడిగిండు నాదా ఏదో కాదు గడుపున పుట్టిన కన్న కొడుకులు భక్త ఫిర్యాదుంది తెగ నరికి వంటి పెట్టు అని దేవా శంకరుడు మాట వలుపుది దాన కంకణం కట్టుకున్నందుకు భక్త కంచి నగరం వేల రాదు తిరుదొండవారాదు ఇక కన్న కొడుకు అని అయ్యా ఇప్పుడు పుట్టారాదు కడకం చేత బట్టి కండాలుగా చెందాడి కీల్చి చెందాడు కనుక నేను పెద్దలకు వంట పాకం ఏది పెట్టలేదా కన్న కొడుకును గాని ఏమి సుఖపడ్డాడు కన్న కొడుకును ప్రేమనేవి వండిండు ఇక తిరుదొండ మహారాజు అట్లా కాకుండా ఇక సుమంత నగరమేలే సుమంత నగరమేలే రాజు సుమంత మహారాజు భార్య సుభద్రాదేవి ఒకగాను ఒక్క బిడ్డను కనుక్కుంటారు గా బిడ్డ శివజ్యోతి గా శివజ్యోతి 21 దినం నాడు దాన కంకణం కట్టుకున్నారు అడిగింది కాదనుకుంటా లేదనుకుంటా ఇయ్యాలని చేతు లోపల చేసుకొని మాట ఎత్తుకున్న వాళ్ళు అనకనేవి ఇక వాళ్ళేమి పురపడ్డరు పోనాలా ఇక వాళ్ళేమో అయి పడ్డరే పోనాలా అయోధ్య నగరమేలే రాజు సత్యహరిశ్చంద్ర రాజు దానమో దానమటంతి ఏనాడు గనకనేవి తన భార్య చంద్రమతి దేవిని కడుపులో ఉన్న కన్న కొడుకు లోహితుంది పురాణ బ్రాహ్మణులకు అమ్ముకొని ఇక పంచముని ఇంటిలోన పంచముని ఇంటిలోన మరి కొన్నాళ్ళు సేవలు చేయలేదా కాశీపురి పట్నం లోపల కాట్నాల గడ్డల్ల కావలుండలేదు సత్యహరిశ్చంద్ర దాన కంకణం కట్టుకున్న వాళ్ళు వాళ్ళేమి సుఖపడ్డరు నాకు దాన కంకణం ఎందుకు కడుతున్నావయ్యా మరి కానాడు మాత్రం చూడు మరి ఈ మాట సత్యవర్ణ రాదు అన్నాడు మనకు రాజ్యం లేదా దేశం లేదా ఎన్ని లేదా బంగారం లేదా వచ్చినాడు తెచ్చిందే ఉన్నది పోయినాడు కొంత ఉన్నదా అయ్యయ్య బామా సత్యవాది లక్షలకు అధికారైన వనమన్న వ్యక్తింటాడు గాని బామా మెరుగు బంగారం ఉన్నదాని బంగారాన్ని ఏ ఒక్కరు మింగి సాగరు కోట్లు సంపాదించిన కొంపల్నే పాడుపడతాయి గని బామా కాచె వెడిన నాడు మన వెంబడి కాసు ఇక్కవ్వరాదమ్మా ఓడలు పోయి బండ్లైతే బండ్లు పోయి ఓడలైతే రాజు కీంకరుడైతాడు కీంకరుడే రాజైతాడు కొన్ని రోజులు అమావాస్య కొన్ని రోజులు పున్నమి మరి ఏనాడు గనకనేవి కష్టం సుఖమే కాబట్టి కుండలన్నారు బామ మనం వచ్చినాడు తెచ్చిందే ఉన్నది బామ పోయేనాడు కొంట పోయేదే ఉన్నదే మరి ఏనాడు మంచి చెడు అన్న 2 పేర్లు తెచ్చుకోవాలి దానం ధరం అన్న పేరు తెచ్చుకోవాలి అంతదండి బలి చక్రవర్తి గనకనేమి దానమో దానం అని పంచి పెట్టిండు విష్ణునారాయణమూర్తి మారవతారం మీద వామన అవతారం మీద వచ్చిండు కోరరాని కోరిక కోరిండు 3 అడుగుల సాగోరితే బలి చక్రవర్తి తెలుసుకోకుండా ఎత్తి పొమ్మని మాటిస్తే గా విష్ణునారాయణమూర్తి 7 ఏళ్ల పిల్లగాని అవతారం మీద ఉండి భూమి మీద ఒక్కడుగు పెట్టిండు ఆకాశం మీద ఒక్కడుగు పెట్టిండు బలి చక్రవర్తి మహారాజు శిరం పైన ఒక్కడుగు పెట్టిండు 3 అడుగుల జాగ ఇచ్చినందుకు బలి చక్రవర్తిని తీసుకొని విష్ణునారాయణమూర్తి వైకుంఠం పోయేదా గా విధంగా పేరు తెచ్చుకోవాలి గాని బామా దాన కంకణం ఎందుకు వద్దంటన్నాం అన్నాడు ఆ రాజు గనకనేమి సత్యవర్ణ మహారాజు కప్పుడుగా కన్న తల్లి సత్యవతీ దేవి మాయమో మరి సీతాదేవి కంటే శీలవంతురాలు ఆ కన్న తల్లి గనక భక్త మాట చెవదాటని ఆడ తల్లి ఉన్నదో
ఉన్నది కాబట్టి నేను కూడా దానం మంచి పెడతానన్నదమ్మా. కొడుకును బాబలు పట్టుకున్నదమ్మా. 21 దినం నాడు పుట్టు పూసాలు పట్టు అంగీలు తొడిగించి ముత్యాల కుళ్ళ పెట్టి కొడుకు పేరు గనక ఫణిభూషణ మహారాజు. ఫణిభూషణ మహారాజు అనే పేరు పెట్టుకున్న వాళ్ళు గనకనేవి గంట మాణిక్యముల ఘనమైన తొట్టె కట్టుకొని తొట్టెళ్ళ కొడుకుని వేసుకొని జో 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 కుమార జో 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 కుమార లవ నీత లవ కుమార జో 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 కుమార జో 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 కుమార జో 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 కుమార లవ నీత లవ కుమార జో 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 కుమార ఎడువాకు కన్న కొడుక ఎడువాకు కన్న కొడుక జో పాట మీద నాన్న ఎడువాకు కన్న కొడుక జో పాట మీద కొడుకు జగదేవి పార్వతి జగదేవి పార్వతి పల్లమ్మ వచ్చ కొడుకో జగదేవి పార్వతి పండు కోవు కన్న కొడుకో పండు జోగలకు జో పండు జోగలకు జో పండు నీ గరటి పండు కొడుకో జోగలకు జో పండు కొడుకులు బాబల్ల వేసుకుంటుందయ్యో. గుడిసని పాయం ఇస్తాంది గుడి సంకని వేసుకొని ఆ తల్లి సత్యవతి దేవి అంటే కొడుకు కనుక 3 నెలల కొడుకు ముద్దలు పెడతాడు, 5 నెలల కొడుకు అంబాడుతాడు, 7 నెలల కొడుకు ఎదురు నడకలు నడుతూ ఉన్నాడయ్యా. అంటే ఏడాది నష్టం 2 నెలల కొడుకు పెరుగుతున్నాడు. 13 మారాడు. ఉడికనలా ఎంత ముద్దు ఉంటుందో వచ్చిరాని మాటలు ఎంత ముద్దు ఉంటాయా. అందుకొని కనబడాలా అవ్వయ్య రాజు చేళ్ళ కల్లా పోయి అతను కష్టం చేసి ఇంటికి వచ్చే వరకు ఇంటికాడ పశువులు కనబడితే మరి ఈనాడు అనుకనేది అవ్వయ్య రాజు వచ్చే వరకు పశువులు ఉడికాసి దంకలు ఏరితే అమ్మయ్యకు చేసిన కష్టం చేయాలని పోతున్నా. రామ 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 కొడుకు పరిపూర్ణ మారా 5 ఏళ్ల కొడుకు అరుగుల మీద ఆటలు ఆడమంటున్నారు. మాకొక్క కొడుకు, మాకు రాజ్యం ఉన్నది, మాకు దేశం ఉన్నది, కాశీదాకా కల్లాలు, ఢిల్లీదాకా భూములు, 7 రాజ్యాలు, ఎక్క గుర్రాలు, ఏది మీద ఎక్కమంతా
మీద బర్ల మంద వన్నకు సవలచ్చలాది ఆవులాది మందలు గోవులాది మందలు ఉన్నాయి మాకు అనిగా యొక్క భార్య భర్తలు కనుకని విధానం మర్తలేరు ధర్మం మర్తలేరు ఉన్నది కాదనుకుంటా లేదనుకుంటా ఇచ్చి దానం ఇచ్చి పంపుతంటే కనుకనేవి దానం చేద్దామంటే దరిద్రుడే కరవైపోతాడు అడక్క తినట్టు వాడే కరవైపోతాడు రాజు సత్యవర్ణ మహారాజు రాజ్యమేరుతంటే సుభిక్షరమైన దేశము సుందర నందన ఉద్యానవనములతోటి పాడి పంటలతోటి పసందుగా ఉన్నది రాజ్యము నెలకు 3 వర్షాలు గుర్తున్నాయి నేత్రమైన పంటలు వండుతున్నాయమ్మ అంటే సాధుకోంగా పెంచుకోంగా 5 ఏళ్ల కొడుకు మరి ఏనాడు పనిపూచిన మహారాజు పెరిగిండో కొడుకు దగ్గరికి వచ్చింది పనిపూచిన రాజా పనిపూచన ఏం లాతగా ఉన్నాడా పొల్లగాడు నా పాలు కట్టిరా కొంచెం మందం పాలు కాదు పొలగాడు మందం అయితే కొడుగా ఇది ఏందిరా ఇది ఐస్ క్రీమ్ చీకినట్టు చెప్తాను ఏందిరా ఇదేంది ఏం సారం కొడతాందో ఇల్లా సాయారం కొడుతుందంటే అమ్మో నేను అప్పుడు ఎప్పుడు ఆకిట్లా ఆడుకుంటా అంటే కాదురా ఆడుకుంటా అంటే నేను నాకు ఇంకా మాట ఇంకా ఇప్పుడే అలవాటు కాబట్టి ఎవరికైతే అన్నావురా మాటలకు వస్తాను నాకు ఇంకా మాటలకు ఇప్పుడే అలవాటు అయితే అన్నావు నేను ఆడుకుంటా అంటే ఇగో పెద్ద కప్ప వచ్చింది ఏలు మీద ఉచ్చబోసింది కమ్మగా ఉన్న సిగ్గుతాండి పుచ్చబోస్తే సిగ్గుతాంటే కమ్మగా ఉన్నాను పాడబడుతుంది కూడా కప్పుకోవాలరా అమ్మో నువ్వు ఒకసారి నువ్వు చీకేదే కాక నేను చీకన్నా మంచిగున్నదే అట్లా కాదు కొడుక రాస రాసే వేరు రాస పుట్టుకే వేరు నాయన సుద్దరల్ల పిలగల్ల లెక్క ఎయ్యకు కొడక సుద్దరి కులమే అర్ధకు తులమంటారు నాయన నువ్వు రాజుల కొడుకురా నువ్వు క్షత్రియుల కొడుకు కొడుక నా కొడుక పనిభూషణ మహారాజా ఏడిగడ్డ పాటి మీద మాలింగం స్వామి గుళ్ళ ముందర బళ్ళు ఉన్నాయి రానివాడు సభలో దున్నపోతు విద్య రానివాడు వింత పశువు అన్నారు ఏనాడు గనక అక్షర మార్గమే తన రక్షణ మార్గం అన్నారు విద్య నేర్చుకో విలువ పెంచుకో అన్నారు కొడుకు ఎండి బంగారం ఉంటే దొంగలు దోసుకుపోతారు కొడక భూములు జాగలుంటే పాలలు వంచుకుంటారు కొడక మరి దోసుకుంటే దొరకద్ది కనుక విద్య ఒక్కటే కొడక సత్య అంతసేపు తనను అంటుకొని ఉండేది విద్య ఒక్కటేరా కొడక బడికి వేద్దాం ఆకలైతుంది పొద్దుగానే తింటి కాదురా జవ్వాజోళ్ళ ఇంటికాడ బల్లేసి కురిసిలేసి చుట్టూ కూసుండబెట్టి ఇత్తారికి ఎత్తు పెడితే 3 సార్లు పెట్టుకొని తిన్నావు కాదురా మళ్ళీ ఆకలైతుంది అప్పుడు తిన్నా మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ తినలేదు నేను వచ్చినావు అప్పుడే ఆ గంజా మీద కట్టుకోపోయినావురా నాకు కావాలి అన్నమయ్యి నీ కారా కొడక మరి ఏనాడు కనుక నేను అన్నం కావాలను అంటాను ఇస్తారు ఏడుదా కూడా ఇద్దరు తినాలి కొడక ఇగో ఇలా అన్నం వేసుకొచ్చిన అన్నం వేసుకొచ్చినావా ఏమన్నా వేసుకొచ్చినావా ఏమన్నా ఉంటదిరా వైట్ అన్నం వేసుకొచ్చిన నాకు అద్దుపో ఇకేమన్నా కావాలరా నీకు అద్దుపో ఏమి కావాలరా నాకు బగాడ కావాలి బగాడ లేదా నువ్వు జగ్గుతానో కానీ అక్కడ ఒక గంజులు ఇంతున్నది బగాడ రేపు 50 మంది తిన్నా కూడా సగం గంజున్నది ఇంకా వాళ్ళు ఎవరికి కనబడదని మూత పెడతారు బగాడ కావాలి నాకు సరే కొడుక ఆ బగాడ అన్నమే వేసినావా అల్ల ఏమేయాలి కొడుకు నువ్వు చెప్తా నువ్వు నీ ఏస్తే మెచ్చుకొని వారా అల్లా చికెన్ ఏడదేవాలరా ఇప్పుడు ఉన్నది
సరే కొడుక ఊడిసిపెట్టింది చికెన్ పట్టుకొచ్చి నీళ్ళు వేసిన అల్లా ఆగో సూపర్దారులకి ఎరకాల చిన్న చిన్న పొలగాలు కాబట్టి వాళ్ళకి ఎరక మామూలు కొంచెం నచ్చుల్లా ఆయనకో మంచిగా వస్తుంది కంటే మటన్ వేసిన కొడుకు ఇల్లా అలా వేసినావా అమ్మో ఓందిరా అన్నా ఓం కావాలరా నీకు ఆకలి అవుతుందా అన్నా అవుతుందా నువ్వు బాయ్ చీకుతావా? నువ్వు పాయసి ఇగో ఇంత చీకు వాళ్ళ అన్నా నరాలెల్లమ్మ సాడు పోయి నరాలెల్లమ్మకు డెంగ్యూ జ్వరం వచ్చిందని కొడుకపోయి దావకాల వాళ్ళ దాని సాడు ఎప్పుడు గవి కాదు అక్కడ పెద్ద చెట్టు లేదా ఆ పెద్ద చెట్లు ఇట్లా అంకర కాయలు కాసినాయి చిన్న చిన్న ఆకులు ఉండి అంకర కాయలు కాసినాయి వాటిని తెంపుకొచ్చి ఇట్లా నారలు చీరి పొట్టు తీసి పిసికి పోతారు చూడు చింతపండు అంటే వీరికి కొట్టుకొచ్చేదరికే నారలు తీసేదరికే పొట్టు తీసేదరికే పిసికేదరికే అన్ని చేసేదరికే చూడండి పచ్చి పులుసురా వాళ్ళు పోయి పోసినవా అమ్మో అల్లా బర్రెపూర్ పోయి ఫస్ట్ దినం అంత కసర కసర వాసన పుర్రు ఏం చేసుకుంటాడు గిన్నె అయ్యో ఇట్లా తెల్లగా ఉంటది గడ్డలు గడ్డలు ఉంటది పెరుగట వాళ్ళ గిరక పెరుగు పోసిన కొడుక కొడుక అట్ట కాదు ఈయననే మటన్ అంటే వీళ్ళ చికెన్ అంటే వీళ్ళనే పచ్చి పులుసు అంటే వీళ్ళ పెరుగు అంటే అన్ని ఒక్కసారి అన్ని ఒక్కసారి తింటా అట్లయితే తింటా లేకపోతే తినా అంతేనా సరే కొడుక నువ్వు మొండికెత్తా సరే అమ్మ అమ్మో అన్న వండే గిన్నె నేను పడతా అనరా పంచి చెప్పులు ఏం చేయాలి పురితో బాధ వెళ్ళి పెడతారానే చిన్న చిన్న పొలగానే తీసుకుపోతారు హాస్టల్లో వారే చెప్తారు ఏ లొల్లి లేదు ఏ బాధ లేదు ఉడికేసుకొని తిరుగు తడికేసుకొని పండుకుడు అమ్మో పండు అంటే అన్నవాళ్ళు కాదే అయ్యో గిట్లా అంకర్ ఉంటది గిట్లా పొట్టు తీసి కొంచెం కొంచెం తింటారు కాదు అంకర పండు అరటి పండు అట్టి పండు తిన్నాక తినాలరా నాకేనా వేసిన తీ కొడుక వాళ్ళు వేసినావా అమ్మో ఇక అంతా కలిపి ఒకసారి అంత బీపీ అయింది ఇక ఇళ్ళనే అరొక్కటి ఎక్కివి ఇళ్ళనే కలుపు అంటివి అంత పెండ కాకపోతే ఇంకెట్టయితే